ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషంగా మనం ప్రతిరోజు నడిపించబడుతున్నాం. ఎంతగానో దేవుని మాటల ద్వారా బలాన్ని పొందుకుంటున్నాం. కృంగిపోయిన, చెదిరిపోయిన మన జీవితాలను దేవుడు మరి చాలా అద్భుతంగా ఆయన మనల్ని ఆదరిస్తూ, మనతో మాట్లాడుతూ, తను ప్రేమిస్తూ మనల్ని చాలా చక్కగా మరి నడిపిస్తూ ఉన్నారు కదండి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద నుండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. నిత్య సంతోషము వారి తలల మీద నుండును. ఎవరి తలల మీద నిత్య సంతోషం ఉంటుంది చెప్పండి? దేవుని ఎరిగిన వారి తలల పైన, దేవుణ్ణి నమ్ముకున్న వారి పట్ల ఎప్పుడు కూడా మరి సంతోషాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుడు లేకుండా ఎన్ని రోజులు ప్రయాణము చేసినా, ఎన్ని ఉండి ప్రయాణము చేసినా ఆ ప్రయాణానికి విలువ లేదండి. జీవితాలకే విలువ లేదు కదండి. ఒక్కసారి దేవుని విడిచిపెట్టి బ్రతకడం ప్రారంభించినప్పుడు తెలుస్తుంది కదా. అనిపిస్తుంది, ఎన్ని ఉన్నా ఎందుకింత ఒంటరితనం, ఎన్ని ఉన్నా ఎందుకు ఇలాంటి రోజులు నేను చూస్తున్నాను, ఎక్కడో ఏదో కొదువుగా ఉంది, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు అని మనము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదండి. అవునండి, దేవుడు లేకపోతే మన జీవితాలు లేవండి. ఆయన ఉంటేనే మన జీవితాలలో మనం అద్భుతంగా నడిపించబడుతూ ఉంటాము. చూడండి, దేవుని మాటలు చాలా విలువైనవి, దేవుని మాటలు చాలా గొప్పవండి. ఆయన బిడ్డలు మరి ఎప్పుడు మరి ఆయన మాటలు పట్టుకుంటారో మరి వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. చూడండి, ఈ రోజున మనము మన జీవితాలు ఇంత సంతోషకరంగా ఉన్నాయంటే కేవలం అది దేవుని వలనే కదా. దేవుడు మనకిచ్చిన మరి కృప వలనే మనం ఇంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని బిడ్డలకు ఏమి లేకున్నా తృప్తి ఉంటుంది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక రోజున ఒక సహోదరి చాలా మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంది. యంగ్ ఏజ్ లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది, మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంది, అంత హోదా ఉంది. ఎన్నో మరి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మరి ఆమె చాలా చక్కని లగ్జరియస్ లైఫ్ ని మరి అనుభవిస్తుంది. ఆ సమయంలో ఒకానొక రోజున మరి తనకు వర్క్ చేస్తున్న కంపెనీలో టెర్రస్ పై నుంచి దూకి అక్కడి నుంచి మరి దూకి చనిపోయిందంట అండి. ఎంతో మంది మరి ఆమెను చూసి చాలా వేదన చెందారు. ఎందుకు? అందరితో చాలా కలివిడిగా ఉండే ఈ అమ్మాయి, అందరితో చాలా సరదాగా, అందరితో చాలా చక్కగా ఉండే అమ్మాయి, మంచి జ్ఞానము, హోదా అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతి ఉంది. ఎందుకు సడన్గా ఇలా జరిగిందని తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయంలో వారు చెప్తున్న విషయం ఏంటో తెలుసా అండి? ఎన్నో నెలల నుంచి ఆమె కుమిలిపోతుందంట. ఏదో ఎక్కడో తెలవని బాధ నాలో ఉంది, ఎందుకో సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు కదండి. చూడండి, ఆమె జీవితం అన్నీ ఉన్నాయి కానీ తన జీవితంలో దేవుడు లేరు. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నీ కొరకు నా కొరకు ఆయన జన్మించి ఉన్నారు. ఆమె మన పాపాలను ఆయన మీద వేసుకొని, మన పాపాలన్నీ కూడా ఆయన, మన పాపాలను మోసిన దేవుడు, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు, ఆయన మన కొరకు తిరిగి లేచిన దేవుడు, ఆయన ప్రతి విషయంలో మనని ప్రేమతో నడిపిస్తున్న దేవుడై ఉన్నారు కదా. మరి ఆమెకు అన్నీ ఉండొచ్చు కానీ దేవుడు లేకుండా ఆమె ప్రయాణం చేసింది. అందుకనే సర్వాన్ని కోల్పోయింది, చివరిగా జీవితాన్ని కోల్పోయింది కదా. అందుకనే దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా సంతోషంతో మనం నింపబడతాం. అందుకనే ఇక్కడ చక్కని మాటను మనం చదువుతున్నాం, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఆమేన్. దేవుని నమ్ముకున్న వారి పట్ల ఎప్పుడు సంతోషమే. అందుకని జీవితాల్లో సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు కాదు కానీ దేవుని చిత్త ప్రకారం జరగాలని మనం ముందుకు సాగుదాం. దేవుని ఆలోచనలు మరి మనతో ఉంటే, దేవుని ఉద్దేశాలు మనతో ఉంటే మనం ఉన్నత స్థితిలో ఉంచబడతాం. ఆమేన్. కోల్పోయినవన్నీ కూడా పొందుకుంటాం దేవుని సన్నిధానంలో. ఈ ఉదయకాల సమయంలో చక్కగా మరి ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవా, ఇన్ని రోజులు నీవు లేకుండా ప్రయాణం చేశాం కానీ ఇక నుంచి నిన్ను కలిగి ప్రయాణం చేయాలయ్యా. నిజమైన
క్రైస్తవులుగా మేము ఉండాలి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన విలువైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం అయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలుగా, నేను ఎరిగిన వారిగా నీలో ఎల్లప్పుడూ ఆనందించట కృప చూపించండి ప్రభా. ఇదిగోండి, ఎవరు చేయవిడిచిన నువ్వు చేయవిడిచే దేవుడవు కాదయ్యా ప్రభా. ఇదిగోండి, సంతోషము చేత నింపే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి, మాకెన్ని ఉన్న మా జీవితాల్లో నీవు లేకపోతే మా జీవితాలకు అర్థం లేదయ్యా ప్రభా. ఇదిగోండి, విలువ పెట్టి అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మీ రక్తముతో అయా, విలువైన మీ రక్తముతో అయా మమ్మల్ని కొన్న దేవుడవయ్యా ప్రభా. ఇదిగోండి అయా, ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి మీ పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తున్నాం. మీకు దూరంగా మేము బ్రతకద్దు, మీకు వ్యతిరేకంగా మేము ఉండద్దు, మీలో ఎప్పుడు ఆనందించే వారిగా మేము ముందుము గాక సహాయం చేయండి. ప్రతి ఆటంకం పైన విజయము దయచేయండి. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎల్లప్పుడూ ఆనందించే కృపను దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించండి. ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. బ్లెస్ చేయండి. అలానే ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ ప్రభా ఇదిగోండి మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఆ చిన్న బిడ్డల పట్ల గొప్ప కృపను దయచేయమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.